హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ తయారు చేసుకునే విధానం. మనం గులాబ్ జామ్కి తయారు చేసుకోవడానికి ముందుగా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెని పెట్టుకుందాం. గిన్నె పెట్టుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత 1 గ్లాస్ షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకుందాం. షుగర్ అనేది ఆ వాటర్లో మంచిగా మిక్స్ అయిపోవాలి. షుగర్ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలాగే బాయిల్ అవుతున్న తర్వాత ఇప్పుడు మనం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. మళ్ళీ మొత్తం ఒకసారిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ అనేది అలాగా మరుగుతుంది. ఇప్పుడు మనం గులాబ్ జాము ప్యాకెట్ని ఒకటి మనం తీసుకుందాం. అలాగే మంచిగా ఇప్పుడు అందులో కొంచెం పాలు పోసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. పాలు అనేవి చూసుకుంటూ వేసుకోవాలి, ఎక్కువ కలిస్తే లూజ్ అయిపోతుంది. గులాబ్ జామ్ పిండి అనేది ఇలా మంచిగా కలుపుకోవాలి. అలా అని మరీ సాఫ్ట్గా ఎక్కువ రుద్దేయకూడదు, చపాతీ ముద్దలాగా. ఇప్పుడు షుగర్ సిరప్ అనేది మనకి మంచిగా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా మనకి షుగర్ అనేది మంచిగా కరిగి మనకి ఇలా అయితే మనకి సరిపోతుంది. మరి ఎక్కువగా ఇదైనా సరే మనకి చూడండి, మనము కొంచెం వాటర్ అనేవి తగ్గాయి. మనం వేసుకునే వాటర్ కంటే ఇప్పుడు వాటర్ అనేవి కొంచెం తగ్గాయి కాబట్టి ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మంచిగా ఒక ప్లేట్ తీసుకొని పల్చగా చపాతీలాగా ఒత్తుకోవాలి. అది మందపాటి చపాతీలాగా ఒత్తుకోవాలి. అలా అని మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా చపాతీలాగా అలా చేసుకోవాలి. చపాతీలా చేసుకున్న తర్వాత ఇలాగా నేను చూపించే విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఇలా కట్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. రౌండ్గా అయితే అందరికీ రావు కదా, ఇలా అనుకో ఎవరైనా చేసుకోవచ్చు. కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే ఈ ట్రిప్ అనేది మంచిగా పనిచేస్తుంది. నేను చూపించేటట్టు ఇలా చేసుకుంటే చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మనకి రెడీ అయిపోతుంది. అన్నీ అలాగే మనం తయారు చేసుకోవాలి. ఇవి క్రాక్ వచ్చేస్తాయి అనే ఇబ్బంది ఉండకుండా ఇలా చేసామనుకోండి, మనకి కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. అన్నీ మనం ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు, అలా అని మరీ స్లోగా ఉండకూడదు. మీడియంగా మంట పెట్టుకొని హైలో పెట్టి మాత్రం ఈ గులాబ్ జాములు అనేవి అస్సలు ఫ్రై చేయకూడదు. ఎందుకంటే పైన బ్రౌన్ కలర్ అయిపోయి లోపలేమో ఉడకకుండా ఉంటుంది. అన్నీ ఇలా ఒకటికొకటి విడివిడిగా వేసుకోవాలి. పిల్లలు మాత్రం చాలా అట్రాక్ట్గా కనిపిస్తాయి. ఇవి వేగిన తర్వాత మంచిగా ఒక ఫ్లవర్ డిజైన్లా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం రౌండ్ బాల్స్లా పెట్టామనుకోండి, అవి కొంచెం పైన క్రాకర్స్లా వచ్చాయనుకోండి మంచిగా అనిపించవు. ఇవి ఎలా ఉన్నా కొంచెం షేప్ అనేది అటు ఇటు అయినా సరే మంచిగా అనిపిస్తుంది. ఇవనేవి సిమ్లోనే మంచిగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అవుతున్నాయి చూసారా, చిన్న చిన్న ఫ్లవర్ లాగా ఈ ఆయిల్లో వేసిన తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా విడిపోతుంటాయి అన్నమాట. అలా విడిపోయినంత మాత్రం ఏమీ అయిపోదు, కానీ చాలా బాగుంటుంది. గులాబ్ జామ్స్ కంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అయ్యాయి. చిన్న ఫ్లవర్ డిజైన్లా వస్తున్నాయి అన్నమాట. పిల్లలు మాత్రం చాలా అట్రాక్ట్గా తింటారు, చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. దీంట్లో షుగర్ సిరప్ అనేది మంచిగా లోపలికి వెళ్ళి, ఎందుకంటే లేయర్ కాబట్టి మంచిగా లోపలికి వెళ్ళి పీల్చుకుంటుంది. మళ్ళీ నేను ఇంకొక వాయి వేసుకుంటున్నాను. చూడండి, సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, హైలో పెట్టి మాత్రం అస్సలు వేసుకోకూడదు. ఇవి మంచిగా
మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అన్నీ మొత్తం మనం ఎంత కావాలో అవన్నీ అలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. నేను సెకండ్ వాయి కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. చూసారా, ఇలానే తినాలనిపించేస్తుంది కదా మనకి. పిల్లలకైతే ఇంకెంత అట్రాక్ట్గా ఉంటుందో మీరే చెప్పండి. చాలా బాగా ఉంటుంది, ఇష్టంగా తింటారనమాట పిల్లలకి. అంటే ఇది కూడా గులాబ్ జామ్ పిండే, కాకపోతే చేసే విధానం అనేది కొంచెం అది రౌండ్గా ఉంటుంది, చిన్న ఫ్లేవర్లా ఉంటుంది. ఇప్పుడు అవి మనం ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్లో ఇవి యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1.5 అవర్ అలానే ఉంచాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వాటర్ ఆ షుగర్ సిరప్లో ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒకసారి చూడండి మనం వేసేటప్పుడు కొంచెం అన్నీ లూజ్ అనిపించాయి కదా. ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్. ఎంతో టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.